రైట్ వెల్కమ్ బ్యాక్ టు బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్. కుంభమేళకి పోటెత్తిన జనం అని చెప్పుకోవచ్చు. ఎస్, అఖండ 2 టీం కూడా అక్కడికి వచ్చినట్టు ఇప్పుడే స్థానికులు చెప్పారు. అయితే పుణ్యస్థానాల్లో పాల్గొన్న అఖండ మూవీ టీం తన టీంతో కలిసి వచ్చిన డైరెక్టర్ బోయపాటి సీను కుంభమేళ లాంటి ఏర్పాట్లు అద్భుతంగా ఉన్నాయని కూడా బోయపాటి సీను చెప్పుకుంటూ వచ్చారు. అయితే అఖండ 2 కూడా రిలీజ్ మంచిగా భారీ ఎత్తున కలెక్షన్స్ రాపట్టాలని చెప్పి అఖండ 2 టీం కూడా వెళ్ళినట్టు సమాచారం అందింది. అయితే ఈ ఘటనపై మరింత ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మా ప్రతినిధి శివ ఉన్నారు, వారిని అడుగుదాం. అయితే కుంభమేళ అఖండ 2 టీం, అంటే కుంభమేళ అనేది చాలా పెద్ద జాతర లాగా జరుగుతుంది. అయితే ఇదే నేపథ్యంలో అఖండ 2 టీం కూడా అయితే కుంభమేళకు పోటెత్తిన జనం మనం చూస్తూనే ఉన్నాం. బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ స్క్రీన్ పైన ఎంతమంది జనం వస్తారు అని చెప్పి. అయితే ఇదే నేపథ్యంలో స్టార్ డైరెక్టర్ అయిన బోయపాటి సీను అంటే కుంభమేళ కోసం వెళ్ళిన అఖండ 2 టీం కూడా మనం చూస్తున్నాం. అయితే పుణ్యస్థలాల్లో పాల్గొన్న అఖండ 2 టీం అని కూడా పలు వార్తలు వినిపిస్తున్నాయి. ఎస్, బోయపాటి సీను మరియు వాళ్ళ టీం అందరూ కలిసి అఖండ 2 మూవీ పెద్ద హిట్ కొట్టాలని చెప్పి అక్కడ కుంభమేళకు వెళ్ళారు. అయితే ఇదే నేపథ్యంలో కుంభమేళ ఏర్పాట్లు అద్భుతంగా ఉన్నాయని కూడా బోయపాటి చెప్పుకుంటూ వచ్చారు. అయితే బోయపాటి సీను ఇంకా అఖండ 2 టీంతో మా బిగ్ టీవీ ప్రతినిధి మాట్లాడే ప్రయత్నం చేశారు. అసలు ఏం మాట్లాడారు ఒకసారి అంతా. 4వ రోజుకు చేరుకుంది. ప్రముఖ సినిమా డైరెక్టర్ బోయపాటి శ్రీను ప్రజెంట్ మనతో ఉన్నారు. సత్యమడి మహాకుంభమేళాలో మీరు స్నానమాచరించడానికి వచ్చారు. షూట్ పర్పస్ మీద వచ్చాను గురుగారు. సార్, మహాకుంభమేళ ఏర్పాట్ల గురించి మాట్లాడే అంత ఇది లేదు, ఎందుకంటే అంత అద్భుతంగా చేశారు. దాని గురించి అసలు చెప్పాల్సిన అవసరమే లేదు సార్. మేము ఏంటంటే మాది అగౌరవ బేస్ సినిమా కాబట్టి అఖండ చేస్తున్నాము, అఖండ 2 చేస్తున్నాను కాబట్టి దానికి సంబంధించిన షూట్ ఉందంటే నేను 11వ తారీఖు నుంచి ఇక్కడే ఉన్నామండి. సో ఈ రోజు లాస్ట్ షూట్ చేసుకొని వెళ్ళబోతున్నాము. సో ఆ పర్పస్ మీద వచ్చామండి. ఓకే అండి. అఘోరాలు అందరినీ కూడా సందర్శించారు, మీరు అందరినీ కలిసారు. ఇక్కడ అఘోరాలు ఉన్నారు. తప్పకుండా కలుస్తాం కదా సార్. మొత్తం నాగా సాధువులు అందరినీ కలుస్తాం కదా సార్. అందరినీ కలుస్తాం. ఏంటి అనేది సినిమా అండి, దాని గురించి మేము మాట్లాడేది ఏం లేదు. అఖండ సినిమా తీశారు మీరు, సక్సెస్ అయింది, భారీ సక్సెస్ అయింది. అఖండ 2 తీస్తున్నారు, మీకు ఎలా అనిపిస్తుంది? మొత్తం గ్రౌండ్ వర్క్లో మొత్తం చూస్తున్నారు సార్. ఏదైనా మా ప్రయత్నం లోపం లేకుండా చేస్తాం సార్. 11వ తారీఖు వచ్చి ఇన్ని కోట్ల మందిలో షూటింగ్ చేస్తున్నామంటేనే మా ప్రయత్నం ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ సార్. సార్, అఖండలో పోలీస్ ఆఫీసర్గా ఉన్నారు, ఆర్టిస్ట్ ఉన్నారు, సీనియర్ ఆర్టిస్ట్, వారిని అడిగి మరింత సంబంధించి. సార్ చెప్పండి, మీరు ఏమనిపిస్తుంది? మీకు అఖండలో పోలీస్ ఆఫీసర్గా ఉన్నారు, అఖండ 2లో కూడా మీరు యాక్ట్ చేస్తున్నారు, ఎలా ఉంది? మన డైరెక్టర్ సార్ ఏం రోల్ ఇచ్చేసారో అది నేను ప్లే చేస్తున్నాను. ఎలా అనిపిస్తుంది అఖండలో అక్కడ బాలకృష్ణ ప్రశ్నించడం? మనకి ఒక బ్రేక్ వచ్చింది మన బోయపాటి సార్ది అఖండ పార్ట్ 1లో. ఇప్పుడు రిపీట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ మేడం. అఖండలో యాక్ట్ చేసిన ఆర్టిస్టులు కూడా ఉన్నారు, వారిని అడిగి మనం. మేడం చెప్పండి, మీరు అఖండలో యాక్ట్ చేస్తున్నారు, ఇక్కడికి వచ్చి మళ్ళీ కుంభమేళ స్నానానికి కూడా వచ్చారు, ఎలా ఏమనిపిస్తుంది మీకు? మహద్భాగ్యం అండి, ఇలా దర్శనం చేసుకోవడం, ఇక్కడికి వచ్చి ఇక్కడ నదీ స్నానాన్ని ఈ పురస్కారాలలో మేము చేయడం చాలా సంతోషకరమైన విషయం. చాలా సంతోషంగా ఉంది. ఇక కుంభమేళకు అఖండ టీం అంతా కూడా కుంభమేళ స్నానం ఆచరించడానికి వచ్చారు. ఇక్కడ చూస్తున్నాం అఖండ టీం అంతా కూడా బోయపాటి శ్రీను, సీనియర్ ఆర్టిస్టులు, వీరందరూ కూడా ఇక్కడికి వచ్చి స్నానం ఆచరించడానికి వచ్చారు. అఖండ 2లో భాగంగా ఇక్కడ వచ్చాము. గత కొన్ని రోజులుగా మేము ఇక్కడే ఉన్నామంటూ కూడా బోయపాటి శ్రీను ఆర్టిస్టులు అందరూ కూడా చెప్తున్నారు. అఖండ భారీ సక్సెస్ అయిన నేపథ్యంలో అఖండ 2 కూడా ఇక్కడ నుంచి తీస్తున్నాము. ఇక్కడున్న అఘోరాలందరినీ కూడా కలిసాము. వారందరినీ కలిసి గ్రౌండ్ లెవెల్లో ఏ విధంగా ఉంటుందో కూడా చూసి మొత్తం ఇక్కడ మేము సినిమా అనేది తీస్తున్నట్టు కూడా బోయపాటి శ్రీను చెప్తున్నారు. మొత్తంగా చూసుకుంటే ఇక్కడ ఏర్పాట్లు కూడా చాలా బాగున్నాయంటూ కూడా డైరెక్టర్ బోయపాటి శ్రీను చెప్తున్నారు. కెమెరామెన్ శుభంతో శివ, బిగ్ టీవీ, ప్రయాగ్రాజ్. చేస్తున్నారు. ప్రజెంట్ మనం చూస్తున్నాం అఖండ 2 మూవీ షూటింగ్ అనేది ప్రయాగ్రాజ్ కుంభమేళాలో జరుగుతోంది. కుంభమేళ ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో వారితో ఇక్కడ డైలాగ్స్ చెప్పిస్తూ ఉన్న దృశ్యాలు
ఎస్, అయితే కుంభమేళ ఏ రేంజ్లో జరుగుతుందో మనందరికీ తెలిసిందే. అయితే ఇదే నేపథ్యంలో భారీ షూటింగ్లు ఏర్పాట్లు కూడా చేసినట్టు బోయపాటి శ్రీను ఇప్పటికే తెలిపారు. ఇదే విధంగా అంటే అక్కడ ఉన్న యాక్ట్ చేసిన మహిళలు ఇంకా పోలీస్ ఆఫీసర్లా యాక్ట్ చేసిన ఒక సీనియర్ యాక్టర్ వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేశారు. అయితే ఇదే నేపథ్యంలో ఇక్కడ షూటింగ్ చేయడం అనేది ఒక అదృష్టం, అదే టైంలో కుంభమేళ జరగడం మాకు మహాపుణ్యంగా భావిస్తున్నాము అని కూడా చెప్పుకొచ్చారు. ఇంతేకాకుండా కుంభమేళకు పోటెత్తిన జనం కూడా మనం చూస్తున్నాము. ఏ మాత్రం జనం కూడా తగ్గట్లేదు, మొత్తం కిక్కిరిసిపోయి ఉన్నారు. కుంభమేళకు వచ్చిన అఖండ 2 టీమ్ అని కూడా చెప్పొచ్చు. అయితే వాళ్ళ షూటింగ్ గత 12 అంటే ఈ నెల 12 నుంచి ఈ రోజు దాకా కూడా అక్కడ షూట్ కంప్లీట్ చేసుకున్నాము అని బోయపాటి శ్రీని చెప్పారు. అయితే బోయపాటి శ్రీని మాటల్లో కూడా కుంభమేళ అనేది ఇక్కడ షూటింగ్లో జరుపుకున్నాం మేము, భారీ ఏర్పాట్లతో పాటు ఇక్కడ జనం ఎలా ఉన్నారో అలానే కూడా మేము షూట్ చేశాము అని చెప్పారు. మరి అఖండ 2లో కుంభమేళ కూడా మనకు కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. అయితే ఆ టీం మొత్తం కూడా అక్కడ దేవుని దర్శించుకోవడానికి వెళ్ళారు. అయితే భారీ ఎత్తున వాళ్ళు చాలా పుణ్యంగా కూడా భావిస్తున్నారు. ఇదే నేపథ్యంలో కుంభమేళ ఏర్పాట్లు అద్భుతంగా ఉన్నాయని కూడా బోయపాటి శ్రీను చెప్పుకొచ్చారు. అయితే దీని గురించి మరింత ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి శివ అందిస్తారు. बात कर ना హలో. పుణ్యస్నానం ఆచరించేందుకు భారీ సంఖ్యలో తరలి వస్తున్న దృశ్యాలను కూడా మనం చూస్తున్నాం. అంటే మొదటితో కంపేర్ చేస్తే మొదటి 1-2 రోజులు కంపేర్ చేస్తే నిన్న ఇవాళ కొంతమేర భక్తుల రద్దీ అనేది తగ్గింది. అయినప్పటికీ కూడా ఈ పవిత్ర స్నానం ఆచరించేందుకు భక్తులైతే భారీగానే తరలి వస్తున్నారు. మరి అంత రద్దీ లేని పక్షంలో నేపథ్యంలో ఇక్కడ ట్రాఫిక్ నిబంధనలను కూడా కొంచెం సడలించారు. నిన్నటి వరకు కూడా దాదాపు 3 కిలోమీటర్లు అవతలి వరకు ఇక్కడ కాలినడకన రావాల్సి వచ్చేది. కానీ ఈ రోజు నుంచి వాహనాలు కూడా ఘాట్ వద్దకు కూడా అనుమతిస్తున్నారు. మనం చూస్తున్నాం త్రివేణి సంగమం. ఒకవైపు ఇది గంగా ఘాట్, ఇది గంగా నది. మరోవైపు ఏదైతే మనం అక్కడ స్నానాలు ఆచరిస్తున్నారో అటువైపు యమున ఘాట్ ఉంటుంది. మొత్తంగా ఇక్కడ గంగా స్నానం, అలాగే యమున, సరస్వతి, ఈ త్రివేణి సంగమం 3 నదులు కలిసిన సంగమం వద్ద స్నానం ఆచరించేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలి వస్తున్నారు. మరొక పక్క మనం చూస్తుంటే ఇక్కడ అఖండ 2 మూవీ టీం షూటింగ్ కూడా కొనసాగుతుంది. బోయపాటి శ్రీను ఆధ్వర్యంలో ఈ షూటింగ్ అనేది కొనసాగుతుంది. ఆర్టిస్టులందరూ ఇక్కడ వారితో పాటు మిగతా వారు అఖండ టీంతో పాటు ఇక్కడ మిగతా వారు కూడా ఇక్కడ షూటింగ్ చూసేందుకు భారీగా తరలి వస్తూ ఉన్నారు. మొత్తంగా చూసుకుంటే ఇక్కడ అఖండ 2 సక్సెస్, అఖండ మూవీ సక్సెస్ కావడంతో అఖండ 2 కూడా మూవీకి డైరెక్టర్గా బోయపాటి శ్రీను వ్యవహరిస్తున్నారు. ఇక్కడ షూటింగ్ దాదాపు గత 4-5 రోజుల నుంచి ప్రయాగరాజ్లోని కుంభమేళ పరిసర ప్రాంతాల్లోని షూటింగ్ చేస్తున్నట్టు వ్యక్తితో మాట్లాడుతూ కూడా బోయపాటి శ్రీను చెప్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన ఆర్టిస్టులందరూ కూడా ఇక్కడికి వచ్చి కుంభమేళ స్నానం ఆచరించేందుకు ఇక్కడున్న కొంత ఏదైతే ఇక్కడున్న షూటింగ్కి సంబంధించి కొన్ని సీన్స్ ఉంటే ఆ సీన్స్ను షూట్ చేయడానికి బోయపాటి శ్రీను తన టీంతో ఇక్కడికి వచ్చారు. ఇక్కడ ఏర్పాట్లు కూడా చాలా బాగున్నాయంటూ కూడా ఆయన చెప్పారు. మరోవైపు ఇక్కడ అఘోరాలు ఎవరైతే ఉంటారో వారందరినీ కూడా కలిశాను, ఇక్కడ అంతా కూడా చాలా బాగుందంటూ కూడా బోయపాటి శ్రీను చెప్తున్నారు. మొత్తంగా చూసుకుంటే ఇక్కడ కుంభమేళ అంతా కూడా పవిత్ర స్నానానికి వచ్చే భక్తులతో కిటకిటలాడుతోంది. కెమెరామెన్ శుభంతో శివ, బిగ్ టీవీ, ప్రయాగ్రాజ్ కుంభమేళ ప్రాంగణం.